ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ భవన్లో మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। వేడుకల్లో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహాత్మా సావిత్రిబాయి పూలేకి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ మహాత్మా సావిత్రిబాయి పూలే మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి, సమాజ నిర్మాణం, మహిళా విద్యలో సహకారం అవుతుందని విశ్వసించి ఆనాడు మహిళలు ధైర్యంగా మాట్లాడలేని, విద్య కోసం బయటకు రాలేని పరిస్థితిలో మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాలను నెలకొల్పి మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు। అంతేకాకుండా సామాజిక అంశాల పట్ల అందరినీ చైతన్యపరుస్తూ మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన జ్ఞానజ్యోతి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా సావిత్రిబాయి పూలే గారు అని అన్నారు। ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్న మహిళా ఉపాధ్యాయురాలు అందరికీ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు। ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అందరూ కలిసికట్టుగా ఆమెను స్మరించుకొని వాళ్ళ పూలేసి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆమె చేసిన సేవలు కూడా మరవలేనివి। ఎందుకంటే ఆడవాళ్ళు అప్పుడు బయటకు వెళ్ళి చదువురాని రోజుల్లో కూడా చదువుకోవాలి, ఒక వెనుకబడిన తరగతుల మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి అందరూ సమానత్వంగా చదువుకోవాలి అని ఒక స్కూల్ పెట్టి అందరినీ కూడా మహిళలను ముందుకు రానిచ్చింది। కాబట్టి మహిళా లోకానికి ఒక మహిళామూర్తి సావిత్రిబాయి పూలే సందర్భంగా మనమందరం కూడా కలుసుకొని ఇక్కడ ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొని ఎప్పటికీ కూడా అలాంటి పెద్దలను స్మరించుకొని జ్ఞాపకంగా ఉన్నప్పుడే మన అందరికీ రానున్న తరాలకు కూడా, పిల్లలకు కూడా భవిష్యత్తులో ఆమె చేసిన సేవలు కూడా ముందు తరానికి తీసుకెళ్లే బాధ్యత మన అందరిది। కాబట్టి ఆమెను జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ స్మరించుకొని వాళ్ళ జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే రానున్న తరాలకు, ముందుకు రానున్న పిల్లలకు తెలియజేసినట్టు అవుతుంది। కాబట్టి అది మన బాధ్యత, అందరి బాధ్యత। వారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్న గారు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్న గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, టౌన్ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు వనజ గారు, మిగతా అందరూ కూడా కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా ఇవాళ మనమందరం కూడా వారి జయంతి సందర్భంగా వచ్చినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ। సావిత్రి పూలే బాయి గారి జన్మదిన జయంతి వేడుకలు తెలంగాణ భవనంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది। ఇటు కార్యక్రమానికి మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొని ఆమె జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆమెకు ఘననీయాలు కూడా సమర్పించడం జరిగింది। ఎందుకంటే మన మహిళలు మరి అట్టరక వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వెనుకబడి ఉన్నారని మరి ఒక మంచి ఆలోచనతో ఒక సంకల్పం తీసుకొని మరి మహిళలకు కూడా విద్య ఉండాలని, మరి అన్ని సంవత్సరాల కిందట కూడా మరి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఒక విద్యా సంస్థ పెట్టి కూడా మరి మహిళలకు విద్యా బుద్ధులు కూడా నేర్పించిన మొట్టమొదటి మహిళ కాబట్టి మరి ఆమెని మనం ఈరోజు స్మరించుకుంటూ ఆమెకు ఘననీయాలు కూడా సమర్పించుకోవడం జరిగింది। మరి ఇట్లాంటి మహిళల్ని మరి మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే ఒక మరి మొట్టమొదటి మహిళని మరి ఆమెని గుర్తించుకుంటున్నామంటే మరి ఈరోజు మన మహిళలము ఒక దాదాపు ఒక డాక్టర్ కానీ, టీచర్ కానీ, ఒక లాయర్ కానీ, పోలీసు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మహిళలు ముందు వరుసలో ఉన్నారు। కాబట్టి మరి ఆమె ఆ రోజు ముందడుగు వేసి మరి ముందుకు వచ్చింది కాబట్టి మనం ముందున్నాం। ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులు కూడా మహిళలు మరి వారు ప్రజలు మన రాజకీయాలలో కూడా ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మరి ఇట్లాంటి మహిళలు ఉంటేనే మనము ముందుకు వచ్చినాం। కాబట్టి ఆమెకు మరొకసారి జయంతి వేడుక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను।
అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు విద్యా వ్యాప్తి కొరకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అజరామరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హనుమాన్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్స హనుమాన్లు హాజరై బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పర్స హనుమాన్లు మాట్లాడుతూ భారతదేశ విద్యా వ్యవస్థ కీలక మలుపులో సావిత్రిబాయి పూలే పాత్ర చరిత్రాత్మకమన్నారు. బాలికల విద్య కొరకు 52 పాఠశాలను స్థాపించి విద్యా వ్యాప్తి కృషి చేసే గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సావిత్రిబాయి పూలేదన్నారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాలు రాణించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. భారతదేశ తొలి ఉపాధ్యాయునైన సావిత్రిబాయి పూలేకు భారతరత్న బిరుదిచ్చి గౌరవించాలని పర్స హనుమాన్ డిమాండ్ చేశారు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీల కొరకు ప్రత్యేకమైన ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పరచాలని, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే స్థానిక సమస్యలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా పర్స హనుమాన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, జిల్లా కమిటీ సలహాదారు తోట్ల రాములు యాదవ్, నాయకులు బచ్చు ప్రసాద్, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి, చందం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ భవనంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. చదువుల తల్లి, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న విషయాన్ని తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు ఆ రోజులలో అణగారిన వర్గాల కొరకు విద్యనే ఆయుధంగా అంకిత భావంతో సేవ చేసిన చరిత్ర మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులది. వారి సేవ అజరామరం, అది ఒక చరిత్ర. సావిత్రిబాయి పూలే ఆమె చదువుకోకున్నా పెళ్ళైన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి, ఆ తర్వాత ఒక కుటుంబానికే కాక యావతి ప్రపంచానికి, ఈ దేశానికి విద్య అవసరమని, ముఖ్యంగా బాలికలకు విద్య అవసరమని, దాని ద్వారానే వాళ్ళు చైతన్యం అవుతారనే కాన్సెప్ట్తోని అనేక బాలికల పాఠశాలలు దాదాపు దేశవ్యాప్తంగా ఆ రోజులలో 52 పాఠశాలలు బాలికల కొరకు స్థాపించిన చరిత్ర మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడము చాలా సంతోషం. ఆమె బాలికల కొరకే కాక లింగ వివక్షతకు, కుల అసమానతల పైన కూడా పోరాటాలు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె ఆశయాలు చాలా గొప్పవి. ఆమె ఆశయాలను ఆచరించవలసిన బాధ్యత ఇప్పుడు నేటి మహిళలకు, అదేవిధంగా బాలికలకు, స్త్రీలకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వము ఈ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పేరిట గురుకులాలకు పేర్లు పెట్టారు. అదేవిధంగా వీరిద్దరికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని చెప్పి ఈ సిరిసిల్ల వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ్యోతిబా పూలే విగ్రహం లేదు, సావిత్రిబాయి పూలే విగ్రహం లేదు. మీరు అధికారికంగా మీరు ఇక్కడ నిర్మించాలి, లేకపోతే మా పర్మిషన్ ఇస్తే మేమే ఇక్కడ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మేము పెడతామంటే గత పాలకులు పట్టించుకోలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇక్కడి స్థానిక ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు స్పందించి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీరి విగ్రహాలకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ,
సావిత్రిబాయి పూలే ఆశయాలను మేము బీసీ సంఘం నాయకులుగా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ బీసీల ఆమె స్ఫూర్తితోని జ్యోతిబాబు పూలే గారి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితోని మేము ఈ హక్కుల కొరకు బీసీల వాటా కొరకైనా బీసీల హక్కుల కొరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్లతోని ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుండి బీసీలకు మినహాయింపు కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సావనమల్లి బాలయ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల విద్యకు ఆశ్చర్యాలుగా నిలిచి సమానత్వానికి పోరాడినారని అన్నారు. పూలే దంపతుల సేవలను త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పసుల దుర్గయ్య, మునిగే శంకర్, అక్కరపల్లి కృష్ణ భగవాన్, మల్లారపు రవి, కుర్మా రాజయ్య, నల్వాల పూర్ణ, ములిగే సురేష్, లచ్చయ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తల్లి మాత 1950 సత్యసేవ సమితి పూలే గారి భార్య ఉండి కూడా ఆయన ద్వారా విద్య నేర్చుకొని పేద మహిళలకు, అంటడు వర్గాలకు విద్య దూరమైనప్పుడు విద్యతోనే ఈ సమాజం వికసిస్తుందని ఆలోచన చేసి మహిళలకు విద్య నేర్పడానికి ముందుకొచ్చి ఆ రోజులో విద్యను అందించింది. ఆమె గొప్ప నాయకురాలు. సేవలు స్మరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిరిసిల్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాదీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. మహిళలకు విద్య ఆవశ్యకతను ప్రపంచానికి చాటే గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు 19 ఉండి అందులో 16,000 మంది మహిళా ఉద్యోగులని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు న్యాయం చేయాలంటే ఎస్ఎస్సీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని వారు అన్నారు. వేడుకలు ఇక్కడ రోడ్డు మీద చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతటి దుస్థితి ఇప్పుడు సమాజంలో ఎన్నో వివక్షలకు గురైనటువంటి ఈ మహిళల యొక్క బాధలను దూరం చేయడానికే సావిత్రిబాయి పూలే గారు ఎంతో శ్రమించి వాళ్ళు మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కానీ ఏళ్ళు గడిచినా కూడా ఈ రోజున మహిళలకు ఎలాంటి వివక్షత లేని రోజు లేకుండా పోయింది. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సమగ్ర శిక్షలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరిలో 19,000 మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో 13,000 మందికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు. కానీ మహిళా మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం? సో అని మేము ప్రశ్నిస్తున్నాము. సో మా కోరికలు పెద్దగా తీరనివి కూడా ఏం కాదు. సో ఈ రోజున ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకునేది ఒకటే, రూలింగ్లో ఉన్న వాళ్ళని మేము అడిగేది ఒకటే, కనీసం మా కోరికలను ఈ మహిళా దిన సావిత్రిబాయి పూలే గారి శ్రమించినటువంటి శ్రమను గుర్తించైనా మా మహిళలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా ఈ డిమాండ్ కాదు, ఎప్పటికీ డిమాండ్ కానే కాదు, మా కోరికలు మాత్రమే. ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అలాగే 2013 సంవత్సరం నుండి మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా మేము మా విద్యార్థినులతోని బాలికా విద్యాలయాలు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, సామాజికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉండేటువంటి పాఠశాలలు, మేము కూడా ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులు అందరూ మా పాఠశాలల్లో అందరూ మహిళలే పనిచేస్తారు. మహిళా ఉపాధ్యాయులలో బాలికలు.
ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ జయంతి వేడుకలను మేము ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతోని బాధాతప్త హృదయంతో ఇలా రోడ్డు మీద జరుపుకోవాల్సి వస్తున్నందుకు మేము చాలా బాధతో ఉన్నాము. కానీ మహిళా చైతన్యాన్ని విద్యతో అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి విద్య అనేటువంటిది మాత్రమే ఒక వెపన్. ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం జ్ఞానం ఇచ్చేటిదే కాదండి, చైతన్యాన్ని అంటే దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొనేటువంటి ఒక నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వలాగానే భావిస్తున్నాము. మేము రేపటి తరాన్ని తన అడుగుజాడల్లో నడుస్తూ రేపటి తరాన్ని చైతన్యవంతంగా మలచడానికి మేము ఉన్నామని అనుకుంటున్నాము. ఈ రోజు మా జీతభత్యాలను, మా శ్రమని, మా వెట్టి చాకిరిని, మా బానిసత్వాన్ని, తర్వాత మా వివక్షని అన్నింటినీ పక్కన పెట్టి మేము సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో నడవడానికి, ముందు తరాలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. సావిత్రిబాయి పూలే గారు చూపించినటువంటి మార్గంలో మేము నడుస్తాము, సమాజాన్ని నడిపిస్తాము. అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనువాద బ్రాహ్మణిత్యం కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల మహిళలకు చదువు నేర్పిన చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకను సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత మహిళా సంఘం 5వ జిల్లా కార్యదర్శి జవాజీ విమల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 5వ జిల్లా అధ్యక్షులు సూరం పద్మ, కార్యదర్శి జవాజీ విమల మాట్లాడుతూ మనువాద బ్రాహ్మణిత్యం సిద్ధాంతానికి వ్యతిరేకంగా అడుగడుగున సనాతన వాదుల అరాచకాలను ఎదుర్కొంటూ అణగారిన వర్గాల మహిళలకు చదువులు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహిళలను కట్టు బానిసలుగా మహిళలు చదువుకుంటే నాలుగు కోసి శ్లోకాలు వింటే చెవులు సీసం పోసి అరాచకాలను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే వద్ద తన చదువు నేర్చుకొని మహిళలకు చదువు నేర్పడం వల్ల ఈ రోజు మహిళలందరికీ చదువుకునే అవకాశం దొరికిందన్నారు. ఈ కార్యక్రమంలో మూసం రమేష్, అన్నదాస్, గణేష్, దాసరి రూపాల్, లత, సిరిమల సత్యం, ఉడత రవి, చిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆమెకు ఘన నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల కోసం తన భర్త మొట్టమొదటి పత్రముగా చదువు నేర్పించి ఒక స్కూల్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆమె పేద ప్రజలకు దగ్గర తీసి విద్యార్థులకు చదువు నేర్పిన ఈ సావిత్రిబాయి పూలేను మనం తొలి పంతులమ్మగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదంతువులకు దగ్గరుండి సామూహిక వివాహాలు చేయించిన మహిళలను అందరినీ తెల్ల చీరలు కట్టుకుని ఉండద్దని వాళ్ళకు దగ్గరుండి పెళ్లిళ్లు చేసి వాళ్ళను 10 మందిలో తలెత్తుకునే దిశగా చేసిన ఈ సావిత్రిబాయి పూలేను మనం ఈ రోజు ఎప్పటికైనా మర్చిపోవద్దు. ఆమె చేసిన త్యాగాలను మనం మరవలేని సావిత్రిబాయి పూలే విద్యాభ్యాసము తన భర్త నుండి నేర్చుకొని ప్రతి ఒక్క మహిళకు విద్య రావాలని ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒడిదొడుకులను ఎదుర్కొని ఎంత అవమానాలను భరించి కూడా ఆమె తొలి పంతులమ్మగా చదువు నేర్చుకొని ప్రతి ఒక్క మహిళలకు చదువు నేర్పించి స్కూళ్లు కట్టించి ఆమె తొలి పంతులమ్మ పేదరికంలో ఉండి పేద ప్రజలను ఆదరించిన పంతులమ్మతో సావిత్రిబాయి పూలేను మనం ఈ రోజు ఎంతగానో తలుచుకోవచ్చు. ఆమెను తలుచుకోకుండా మనకి ఈ రోజు విద్యాభ్యాసం కూడా లేని పరిస్థితి. పేదవాళ్ళకు విద్య రావాలంటే ఆమె ఎంతో తోడ్పాటు చేసి ఆమె జీవితాన్ని త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే ఎంకరేజ్మెంట్ చేసిన అతని భర్త జ్యోతిరావు పూలే ఆమె చూపిన బాటల్లో అతనికి తొలి అభ్యాసం నేర్పించి ఆమెను ముందు దశగా నిలిపించి దేశంలో సావిత్రిబాయి పూలే తొలి పంతులమ్మగా మనకు ఎన్నో సేవలు అందించిన ఆమెకు ఈ రోజు ఘన నివాళులు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో మహాత్మా సావిత్రి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేర బేగం మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే విగ్రహాలకు పూలమాల వేసి వారి సేవలను కొనియాడారు. సావిత్రి పూలే ఉపాధ్యాయులుగా ఎనలే సేవ చేయడం జరిగిందని, లింగ వివక్ష, బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను అర్పించిన మహానేత అని అన్నారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఈ రోజు మహిళా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీటంతో మహిళలకు చదువుకొని అవకాశం కల్పించిన మహనీయులని అన్నారు. లింగ వివక్ష సమాజం ధైర్యంగా ఎదుర్కొన్న వీరవంత అన్నారు. ఈ కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ ఎలిసాని ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాడి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, గ్రామ కార్యదర్శి జాఫర్, నాయకులు మాజీ ఉప సర్పంచ్ మహీందర్, నాయకులు ఎండి మాజిద్, నిమ్మ నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, బతుల నర్సయ్య, ఎలవేణి లింగం, జల్ల సత్తయ్య, మామిండ్ల బాల నర్సు, అనుప దుర్గయ్య, నాంపల్లి, జల్ల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు
నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువజన సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా అనేకమైనటువంటి సేవలను అందించి విశిష్ట కృషి చేసినందుకు ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామం నుండి మేము నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలా బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముదిరాజ్ సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నారాయణపూరు గ్రామంలోని మా ముదిరాజ్ యువత మరియు పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఈరోజు సావిత్రి జ్యోతిరావు పూలే యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ రోజుల లోపలనే వితంతువులకు కూడా చదువు చెప్పి సమాజం లోపల ఒక ఉన్నత వర్గాలకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి మహిళ. మరి చదువుల లోపల ఆడపిల్లలు వెనుకబడి ఉన్నారనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆనాటి నుండే ఆమె చేసినటువంటి సేవ ఇప్పటి వరకు కూడా కొనియాడబడుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా సావిత్రి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు ఎవరెవరు ఉన్నారో పాఠశాల లోపల ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరపాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యోతిరావు పూలే సేవలను ఎక్కడ కూడా కనుమరుగు కానివ్వకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నది. ఆ మహనీయురాలు చేసినటువంటి సేవలు చాలా ధైర్యంగా ఆనాడు సమాజం లోపల చేయలేనటువంటి పరిస్థితుల లోపల కూడా ముందుకు వచ్చి ఒక ఉపాధ్యాయురాలుగా ఎనలేనటువంటి సేవ చేసినటువంటి ఆమెకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మహనీయురాలు యొక్క సేవలు తరతరాలు గుర్తించుకుంటూ ఆ సేవలు గుర్తింపులను ఈరోజు మా ముదిరాజ్ సోదరులందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి మాతో పాటు ఇక్కడికి రప్పించి మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.